విశ్వామిత్రుని ఆజ్ఞ శ్రీరామునికి శపథం తెలియజేశారు. అది విని భ్రాంతి చెందారంతా. రాముడిని దేవుడు అనుకుంటానే, అతన్ని అనుక్షణం ఆరాధిస్తానే, అందుక ఈ శిక్ష అని కన్నీరు మున్నీరు అయింది యశోధర. నేను నిరపరాధిని, శరణాగతి ఉంది, నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను కాపాడాలి అంటూ వెళ్లి రామునితో వేడుకుంటాను అన్నాడు యయాతి. పదండి మేము వస్తాం అని అన్నారు భార్య పిల్లలు. అందరూ బయలుదేరి అయోధ్యకు వెళుతూ ఉండగా నారదుడు వచ్చాడు అక్కడికి. ఎక్కడికి మీ ప్రయాణం అని అన్ని వివరంగా తెలుసుకొని గట్టిగా నవ్వాడు. ఏమిటి స్వామి ఇది, నా మరణ భయం మీకు నవ్వులాటగా ఉందా అని అడిగాడు యయాతి. కాకపోతే మరేమిటయ్యా, ఒకే మాట ఒకే బాణం అన్న రాముడిని శరణు వేడతా అంటే నేమనాలి? శరణం అంటే ఇప్పుడు వింటాడా రాముడు? వినడుగాక వినడు, పైగా సమీపించిన నిన్ను అనాయాసంగా సంహరిస్తాడు అన్నాడు నారదుడు. ఇప్పుడు ఏం చెయ్యను అని చేతులు జోడించి నమస్కరించాడు యయాతి. ఏం చేస్తావంటే వెళ్ళి నేరుగా అంజనాదేవిని కలువు, ఆమెని శరణు వేడుకో. హనుమ ఇప్పుడు ఆమె చెంతనే ఉన్నాడు, నీకంతా శుభం జరుగుతుంది అని చెప్పాడు నారదుడు. అంతే, వెంటనే గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు యయాతి.